పాతగుంటూరులోని మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎండీఎం ఇన్ఛార్జిను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని ఎస్పీకేహెచ్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. 136 మందికి భోజనాలకు కావలసిన మెనూ తీసుకుని 30 మంది విద్యార్థులకు మాత్రమే వంట చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే ఎంఈఓ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ కూడా వివరాలు పంపుతామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో చాలా లోపాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి స్టేడియం బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగున్నటువంటి పులిపాక ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది పిల్లలు మధ్యాహ్నం పాఠశాల అంటే ఎగ్జామ్స్ తర్వాత 1 గంట నుంచి 4:30 వరకు స్కూల్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ పాఠశాలలో సందర్శించినప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే 136 మందికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క పిల్లవాడికి 150 గ్రాములు చొప్పున రైసు ఉదయాన్నే ఎవరు తింటారు అనేది లెక్కేసుకున్న తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి నేతృత్వంలో ఒక టీచర్ని అలాట్ చేయడం, ఆ టీచరు ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగి ఎంతమంది భోజనం చేస్తారని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా 150 గ్రాముల చొప్పున రైస్ని కేటాయించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి ఒక గుడ్డు ఒక చిక్కీని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ పులిపాక పాఠశాలకు సంబంధించి 136 మందికి మెటీరియల్ ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినటువంటి చిక్కీ కానీ గుడ్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మేము ఈ పాఠశాలకు వచ్చినప్పుడు దాదాపు 12:45 1 గంటకు వచ్చాం. అప్పటికి కూడా ఒక 15 నుంచి 25 మంది వరకే భోజనం వండడం జరిగింది. మిగతా 100 మందికి ఇంకా నేను రెడీ చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా ఎవరైతే వంట చేసేటువంటి ఆయా చెప్పడం జరుగుతూ ఉంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి పాఠశాల విద్యార్థికి కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి ఆలోచనతో డొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా ఒక ఇంట్లో పిల్లవాడు ఏ విధంగా అయితే భోజనం చేస్తాడో అదేవిధంగా పర్టికులర్ మెనూతో ఏ రోజు ఏం చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, పిల్లలకి ఏ టైంలో వడ్డించాలి, వడ్డించేటప్పుడు ఏ టీచర్ బాధ్యత తీసుకోవాలి, ఎంతమంది తిన్నారు, తిన్నటువంటి ప్రతి ఒక్క లెక్కను కూడా పారదర్శకంగా పోర్టల్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు 164 ఎమ్మెల్యేలు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎక్కడైతే నిర్వహిస్తూ ఉన్నారో అటువంటి చోటుకెళ్ళి ఆ భోజనం ద్వారా పిల్లలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క మెనూ కూడా అందుతుందా లేదా, అంతేకాకుండా పాఠశాలలో మరుగుదొడ్లు కానీ అలాగే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం కానీ, అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్సు బ్యాగ్స్ అన్నీ ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈరోజు పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మై టీడీపీ యాప్ ద్వారానో దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు ఆకస్మికంగా ఈ పాఠశాలకు రావడంతో ఇక్కడ ముఖ్యంగా చాలా విధాల్లో నేను చూస్తే చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే టీచర్స్ కూడా ఆన్ టైంలో రానటువంటి పరిస్థితులు, 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు ఇద్దరే కరెక్ట్ టైంకి వచ్చినట్టు, మిగతా 10 మంది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు చూస్తే 30 మందికి మాత్రమే 136 మందికి సంబంధించినటువంటి గుడ్లు కానీ
చిక్కీలు కానీ రైస్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయా కేవలం 30 మందికి మాత్రమే వంట చేసినటువంటి పరిస్థితులే. కానీ భోజనం చాలా బాగుంది. పప్పు కానీ గుడ్డు కానీ రైస్ కానీ వండర్ఫుల్గా ఉంది. మేము కూడా తిని చూసాం, రుచికరంగానే ఉంది. కానీ ఇటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పాఠశాలను కూడా ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి మా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మా నాయకుడి ఆలోచన పరంగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా అవసరమైనటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే శానిటేషన్ గురించి కానీ, ముఖ్యంగా ఈ పాఠశాల బిల్డింగ్ అవసరం ఉంది. దీని మీద కూడా ఒక డిపిఆర్ని రెడీ చేసి వెంటనే ఈ పాఠశాల సెలవులు వచ్చినప్పుడే దీన్ని మరమ్మతులు కానీ అవసరమైనటువంటి కొత్త బిల్డింగ్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ పథకం ద్వారా ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ స్కూల్స్కి ఎప్పుడైనా ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ప్రభుత్వ ఆలోచన ఉందో దానికి తగినట్టుగా రుచికరమైనటువంటి భోజనం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తిననటువంటి ఎవరైతే పిల్లలు తినరో అటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మెటీరియల్ని అలాగే ఉంచి తద్వారా రాబోయేటువంటి రోజులు ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా నేటి నుంచి ప్రతి ఒక్క స్కూల్ను కూడా విజిట్ చేస్తాం. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తప్పకుండా పిల్లలతో ఈ 15 రోజులు స్కూల్స్ ఉన్నంత కాలం కూడా పిల్లలతో తినేటువంటి కార్యక్రమాన్ని మేము, మా నాయకులు, కూటమి నాయకులందరూ కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే డిపార్ట్మెంటల్గా కూడా ఎంఈఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది పకడ్బందీగా. ఎందుకంటే ఒక తప్పు అనేది పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఏదైతే ఆలోచనతో చేసిందో అది తూచా తప్పకుండా ఎవరైనా పాటించాల్సిందే. ఆమె 136 మందికి రైస్ తీసుకొని కనీసం 30 మందికి కూడా వండనటువంటి పరిస్థితులు. దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంఈఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం. వెంటనే ఆమెని సస్పెండ్ చేస్తూ తద్వారా 2 రోజుల్లో ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొని రావడమా లేకపోతే దీని లెక్క ఎలా తేల్చాలనేది తీసిన తర్వాత మాట్లాడతాం. అదే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కొత్త టైమింగ్ ఏంటంటే ఆ రోజు ఎగ్జామ్స్ ఉండడం, కొంతమందికి విజిలింగ్ డ్యూటీస్ ఉండడం, వేరే చోట నుంచి ఇక్కడికి చేరే లోపల ఒక పావు గంట అరగంట టైం ప్రొలాంగ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎందుకంటే రొటీన్లో జరిగేటువంటి స్కూలింగ్లో మాత్రం ఎక్కడ కూడా టీచర్స్కి అటువంటి అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ ద్వారా తప్పకుండా టైమింగ్స్తో సహా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ ఎగ్జామినేషన్ టైంలో కొంత స్కూల్స్లో ఎగ్జామ్ జరుగుతూ ఉండడం, వాళ్ళు ట్రాఫిక్ వలన ట్రావెల్ చేయడంలో ఇబ్బంది అటువంటివి ఉంటాయి. కాబట్టి ఈసారికి మేము దీని మీద దృష్టి పెట్టకుండా తప్పకుండా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో పకడ్బందీగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్కూల్ డేటాను కూడా మెయింటైన్ చేస్తాం. అక్కడ మా ఎమ్మెల్యేగా నేను బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఎక్కడ కూడా లోపాలు లేకుండా సరిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాం. మెటీరియల్లో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఆయన 136 మందికి ఇవ్వడం జరిగింది. అక్కడ 136 మంది అంటే క్యాలిక్యులేటెడ్గానే ఎంతమంది తింటారు అనేది అడిగిన తర్వాతే వీళ్ళు ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో తీసుకున్న తర్వాత అది వండకపోవడం, ఇప్పుడు దాకా అక్కడ చూస్తే పెద్దగా రైస్ కానీ గుడ్లు కానీ కనిపించేటువంటి పరిస్థితి లేవు. దీని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి ఎంఈఓ గారికి అలాగే స్థానికంగా కలెక్టర్ గారికి కూడా దాన్ని దృష్టిలో పెడతాం. టైమింగ్ కూడా కరెక్ట్గా లేదు. అవసరమైతే అంటే నేను అనేది 2ంటికి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కదా. మీరెవరు? టీచరే కదా. 136 మందికి వంట వండుతామని తీసుకుందామా? ఆమె తీసుకున్నప్పుడు 136 మందికి తీసుకున్నప్పుడు కనీసం 40 మందికో 25 మందికి వండుకొని ఆ స్టాండ్ బైగా రెడీగా చేసుకోవాలి కదా. ఆమె కూరలు వండలేదు, పప్పు వండలేదు,